నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. సో మరి ఇక్కడ స్థానిక నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 6 నెలల లోపే వస్తాయి. సో మరి ఇక్కడ స్థానిక ప్రజలను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపించింది ఇన్ని రోజులు? ఎందుకంటే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అతను. ప్రజల్లో ప్రజలకు ఆయన మీద అభిమానం ఎట్లా ఉందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన ప్రెసెంట్ బోరబండ ఏరియాలో అయితే ఉన్నాం. మనతో పాటు అన్నున్నారు. అన్న నమస్తే. సో మరి ఇక్కడ మీ జూబ్లీస్ నియోజకవర్గం బోరబండ ఏరియాలో ఉన్నాం కదా మనం. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే మీ ఎమ్మెల్యే చనిపోయిన పరిస్థితి అన్న. ముఖ్యంగా చెప్పాలంటే అన్న, ఈ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అన్న. ఇది ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కృషి చేసి హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించి పార్టీని పైన ఉన్నత స్థాయిలోకి తీసుకుపోయిందన్న ఆయన గోపీనాథ్. ఆయన మరణం అనేది చాలా బాధాకరం. అది గోపీనాథ్ గారు బతికి ఉంటే ఇంకా పార్టీ ఇంకా చాలా డెవలప్ ఉంటుందన్న. మరి జూబ్లీస్ నియోజకవర్గంలో మరి అభివృద్ధి ఎట్లా చేసి అంటే 3 సార్లు ఎమ్మెల్యే కదా, అభివృద్ధిలో మాత్రం వేగంగా దూసుకుపోయిందన్న. జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఒక మంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పార్టీని ముందుకు తీసుకుపోయిందన్న. ఇంతవరకు ఇట్లా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కూడా సాధించాడు కదా. అంటే అందుబాటులో ఉంటాడా మరి ప్రజలకి? అన్న ఆయన అందుబాటులో ఉంటాడన్న. కార్పొరేటర్ల కంటే ముందు ఎమ్మెల్యేని అందుబాటులో ఉంటుండే బోరబండలో మాత్రం మంచి అభివృద్ధి చేసిండు ఆయన. సో మరి ఉప ఎన్నిక అయితే కంపల్సరీ వస్తుంది, ఈ 6 నెలల లోపు అయితే వస్తుంది. ఉప ఎన్నిక మాత్రం ఖాయము. ఎప్పుడైనా కూడా ఉప ఎన్నికలు వచ్చేసి కరెక్టే కదా. అది ఉప ఎన్నిక రావాల్సిందే. మళ్ళీ ఎమ్మెల్యే కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి క్యాండిడేట్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మరి బీఆర్ఎస్ నుండి కూడా మరి ఎవరు కావాలని కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ లో అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు క్యాండిడేట్స్ అయితే మనకు ఇంకా ఎవరు ముందుకు వస్తారు అనేది తెలియదన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎట్లుంటది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పెద్దగా లేదనుకుంటున్నా నేనైతే అవగాహన. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ఎస్ లో, మన అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. మరి ఇక్కడ ఒక సమస్య వచ్చి పడ్డా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి పనులయ్యే విషయంలో అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం పనులు కాలేదు కదా అన్న. ఇక్కడ కొత్తగా వచ్చింది కదా కాంగ్రెస్. మొన్నే గత 10-12 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తుంది కదా. వాళ్ళకి ఇంకా ఇప్పటికీ 18-19 నెలలు పూర్తయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ప్రజాపాలన అందిస్తున్నాం, 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇట్లా చాలా పథకాలు చెప్పారు కదా. మరి అమలయ్యే విషయంలో ఎట్లుంది మరి ఇక్కడ అన్న? కాంగ్రెస్ పాలన అన్ని చెప్పారు కరెక్టే అన్న. 6 గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఒక మహిళల ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి అయితే ఏది అందినట్టు నాకు కూడా అనిపించలేదన్న. అదైతే చెప్తున్నాను. ఇంకా వేరేదైతే ఇంకా ఏది అందలేదన్న. కరెంట్ ఫ్రీ అంటున్నారు, సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. లేదు, రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదన్న. మొత్తం రేషన్ కార్డు కూడా కొత్త ప్రభుత్వంలో ఇస్తా అన్నాడు, ఒక్కరు కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఫ్రీ బస్సే ఇచ్చిండన్న. కాంగ్రెస్ బీజేపీ కూడా ఉంది కదా ఈ లైన్ లో, మరి రేస్ లో కాంగ్రెస్ బీజేపీ ఏం లేదన్న. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మళ్ళీ వచ్చేది పక్క. ఆయన చేసిన పనులు అన్ని కొన్ని ఫలాలు అందుతున్నాయి కదా ప్రజలకు. మన హైదరాబాద్ ఇంత వేగంగా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు చేసిండు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తినేసి 10 సంవత్సరాలు ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటున్నారు. అదంతా వాస్తవం అన్నా. ఎవరి ఆనవాళ్ళు ఎవరు లేకుండా ఎట్లా చేస్తారు చెప్పాను, మీరే చెప్పండి. ఎవరిని అట్లా చేయలేరు కానీ వాళ్ళు చేయాలంటే అది కాని పని కదా. అంటే మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అంటావా? పక్క అన్న. మళ్ళీ కేసీఆర్ సీఎం పక్క. కేసీఆర్ జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్క గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా కూడా మంచి మెజారిటీతో మన జూబ్లీస్ లో బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది అన్న. ఇది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట ఇది. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు నాగరాజ్ అండి. సో మరి జూబ్లీస్ నియోజకవర్గంలో సర్వే చేస్తున్నాం, ఎందుకంటే ఎమ్మెల్యే చనిపోయింది. సో మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్ అనేది, బై ఎలక్షన్ వస్తుంది కంపల్సరీ. సో మరి ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచిండు. సో మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా? కాంగ్రెస్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారు? అంటే బీఆర్ఎస్ అంటే అతను మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా మంచిగా సర్వీస్ ఇచ్చింది జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ కి. కాబట్టి జూబ్లీస్ లో మంచి పనులు చేశాడు అతను. ఆయన ఆరోగ్యం బాగాలేక పాపం చనిపోయిన వల్ల అందరూ బాధాకరంగా ఉన్నారు.
ఎలక్షన్ వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళే నిలబడితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటి వాళ్ళని అంటే నిలబడితే మీరు గెలిపించుకుంటారు? గెలిపించుకుంటాం. ఆ ఎమ్మెల్యే మాకు కావాలి కదండి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాదు, కావాలి మాత్రం కావాలి. అంటే ఇప్పుడు అన్ని ఇంకా చేసే వ్యక్తి ఎవరు లేదా? ఇంకా అంటే ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆయన 3 సార్లు గెలిచారు కాబట్టి మంచిగా చేసారు కదా సర్వీస్. కాబట్టి దాన్ని బట్టి కానీ ఇప్పుడు ఏదైనా పనులు కావాలంటే అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యమవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా మరి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని ఖాళీ 6 పథకాలు ఇచ్చారు. అందులో లేడీస్ మాత్రం బస్ ఒకటి ఇచ్చారు, మిగతా ప్రాబ్లమ్స్ రేషన్ కార్డు లేదు, దొడ్డు బియ్యం వస్తున్నారు, 3 నెలల బియ్యం అని మొత్తం పురుగులు పట్టిన బియ్యము. బస్సు ఒకటి ఫ్రీ పెట్టేసి అయిపోతుందా? కానీ మరి రేషన్ కార్డు ఇస్తున్నాం, 3 నెలల నుండి వరుసగా సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పుకుంటారు కదా. సన్న బియ్యం వచ్చినా ఇప్పుడు నేను శాంపుల్ ఉంటే చూపిస్తాను, నేనే చూపిస్తాను. అంతేనా? 3 నెలల బియ్యం ఇప్పుడు చూపించమంటే శాంపుల్ ఇచ్చి చూపిస్తా. తినేది కూడా లేదు, ఇంతకు ముందు తినేది ఉంటాయి, అది కూడా లేదు ఇప్పుడు బియ్యం కూడా. ఫ్రీ కరెంట్ సంగతి ఏంటి? 500 గ్యాస్ అంటున్నారు, ఇట్లా చాలా మాటలు చెప్తున్నారు. అంటే 500 గ్యాస్ అనేది విన్నారా? ఇప్పుడు మీరు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎవరన్నా ఇంట్లో ఒక గ్యాస్ వస్తుందని విన్నారా? ఫ్రీ కరెంట్ అని చెప్తున్నారు. కరెంట్ బిల్ వచ్చేది మాత్రం 2 మీటర్లు ఉంటే దానికి 1500 బిల్ వస్తుంది. ఫ్రీ మీటర్ కడికి వస్తుంది. ఫ్రీ మీటర్ 1800 బిల్ అయితే వస్తుంది. కమర్షియల్ మీటర్ వస్తుంది. మహిళల సంగతి ఏంది బాగా అంటారు? మహిళల సంగతి ఏంది? 2500 అన్నారు, స్కూటీలు అన్నారు, పిల్లలకి పెన్షన్ 4000 అన్నారు. అదే వాళ్ళకి లేడీస్ కి పిలిచి అడగండి, వచ్చినాయమని మీరే సర్వే చేసుకోండి. లేడీస్ కలిసి మీరే పిలిచి అడగండి, 10 మంది లేడీస్ కి పెట్టి అడగండి. అంటే మీరు చెప్పే మట్టుకే చేసేది ఏమీ లేదు. నాయకులంతా ఇప్పుడున్న నాయకులంతా ఎవరైనా రాని, కాంగ్రెస్ నుంచి రాని, పాతోడు రాని, కొత్తోడు రాని, ప్రజలు ఎన్నుకున్నంత వరకే ప్రజలు వెనకాల తిరుగుతారు. ప్రజలు ఎన్నిక అయిపోయి గెలిచిందనుకో, ఇంటి దగ్గర పోతే కూడా ఏడుంటావు నువ్వు, ఎక్కడ ఉంటావు, ఏం పని నీకు, చూద్దాంలే అయిపోతుంది పో అని అంటారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పటిదాకా పని కాదు, అక్కడ ఉన్నాడు అక్కడనే ఉంటాడు. ఏంటంటే మనం కష్టపడి మనం చేసుకోవాల్సిందే తప్ప వీళ్ళు పేరుకు మాత్రమే. డబ్బు ఉంది, ఎట్లా ఇది చేయాలి, గవర్నమెంట్ అయితే ఇవ్వలేరు, వాడు గుంజుకోలేడు, గుంజుకున్నా ఇయ్యడు. ఈ పద్ధతి ప్రకారంగా ఖర్చు చేస్తారు, ఖర్చు చేసి ఇచ్చేస్తారు. మీ ఏరియాలో జూబ్లీస్ నియోజకవర్గం ప్రధానంగా ఏదైనా వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సమస్యలు బాగా ఉంటాయి. మరి ఇట్లా ఉంది మీ పరిస్థితి ఇక్కడ? మరి ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే చెప్పి మేమే ఆశపడుకుంటూ మేమే చేసుకోవాలి. అది మేము చేసుకుంటేనే ఇది అవుతుంది. వాడు వచ్చే వరకు ఇది క్లియర్ అయిపోతుంది. మరి అంత బాగానే ఉంది ఏమి అనేది వెళ్ళిపోతుంది, అయిపోయాయి. బండి తీసుకొని రావడము, తీసుకొని పోవడము, అది అంతనే వాళ్ళు చేసే మటుకు. చెప్పుకునే మట్టుకే పార్టీలు, చేసేది మాత్రం ఏ పార్టీ లేదు. అంటే ఒక ప్రశ్న, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచింది, అప్పుడు చూసిళ్ళు మీ అనుభవంలో, అంతకుముందు చూసిళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అంటే పాలన పరంగా చూసుకున్నా, ప్రజలకు మంచి చేసే విషయం చూసుకున్నా, ఏది మంచిగా అనిపిస్తాను కొంచెం చూడండి. ఏ పార్టీ అని ఏది మంచిగా చేస్తుందంట అని చెప్పలేదు. ప్రజలు ఎవరి కష్టం మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు ముందుకు పోతుండే తప్ప ఈ ప్రభుత్వాలు వచ్చి ఇది చేశాని లేదు. వాళ్ళు ఎలక్షన్లు ఉన్నప్పుడే ప్రజల ముందుకు కనిపిస్తారు. దాని తర్వాత వాడెక్కడో మీరెక్కడో అన్నట్టు మనం ఎక్కడైనా పోయి ఏమైనా కావాలని అడిగినా గానీ చూద్దాంలే అయిపోతుందిలే అనడం తప్ప ఇంకోటి ఏమి చేసుడు ఉండదు. మేమైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ప్రజలు ఏమనుకుంటున్నారు సర్వే చేస్తా ఉన్నాం. అంటే మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఇప్పుడు ఈసారి అభిప్రాయం ఏంటంటే వచ్చే మనిషి ఎటువంటివాడు, వాని ఫ్యూచర్ ఏముంది, వాని బ్యాక్గ్రౌండ్ ఏముంది, అది చూసుకొని అప్పుడు మేము మనకు ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాని, బీజేపీ నుంచి రాని, ఎవరైనా రాని, పార్టీ తరఫున మనిషి ఎటువంటి వాడు. వినోద్ గారు ఆయన మరణం అనేది బోరబండ ప్రజలకు ఒక తీరని లోటే ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ లో టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. ఆయన మీద లాస్ట్ మూమెంట్ లో కొంచెం వ్యతిరేకత వచ్చి గవర్నమెంట్ పడిపోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ 6 పథకాలు 420 చెప్పేది పథకాలు. ఆ 420 పథకాలు ఏ ఒక 10 ఏదైనా పనికొచ్చేటివి పబ్లిక్ లో మంచిగా వాళ్ళకి అవసరాన్ని బట్టి అది చేస్తే బాగుంటుండే. ఈ వచ్చిన 1 సంవత్సరానికి భరోసా కోల్పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్.
అట్లాని ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ నుంచి ఇచ్చినా కానీ వారికి అనుభవపూర్వకంగా ఏం లేదు కాబట్టి మంచి గట్టి నాయకుడు, సమర్థవంతమైన నాయకత్వం కలిగినటువంటి నాయకుడు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కానీ గెలుస్తాడు. కాకపోతే అయితే ఇప్పుడు ఎవరున్నారు నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, పీజీఆర్ కొడుకు రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చినా కానీ బాగానే ఉంటది. కాకపోతే ఇప్పుడు హిందుత్వం గురించి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగిన దాన్ని బట్టి చూస్తే మాత్రము బీజేపీ పార్టీ ఇప్పుడు వస్తేనే బాగా అని మా ఉద్దేశము. పబ్లిక్ టాక్ కూడా లంకాల దీపక్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు. మాకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మన పక్క రాష్ట్రమైన ఆంధ్ర చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక కూటమి గవర్నమెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో వాళ్ళ గవర్నమెంట్ ఎంత పేరు వచ్చేసింది. అదే 1 సంవత్సరము, ఇది 1 సంవత్సరం. ఇది 5 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. అది 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాను చంద్రబాబు నాయుడు గారు ఒక మోడీ గారి అండదండలతో. అదే విధంగా ఇక్కడ కూడా మన దగ్గర కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక్కసారి వస్తే అది కూడా ఎట్లా చేస్తారు చూద్దాం. మరి ఇప్పుడు ఒకవేళ కూటమి అంటే ఈ 3 పార్టీలు ఇక్కడ కలిస్తే, ఇక్కడ 3 పార్టీలు కలిస్తే ఆంధ్ర ముస్లిము తెలంగాణ పబ్లిక్ ఎంత ఉండాలో అంతే ఉన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముస్లిం ప్రజలు మంచిగానే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ అభిమానం ఎక్కువ. ఆ అభిమానంలో టిఆర్ఎస్ ను కూడా మరవలేము. టిఆర్ఎస్ కూడా బాగానే చేసింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఒక్కసారి ఈ బై ఎలక్షన్ ద్వారా బీజేపీ వచ్చింది అనుకోండి, ఆ ఊపు ఇంతకు ముందు మన రఘునందన్ అన్న గెలిచిన దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎట్లా టర్న్ అయిందో మన హుజూర్ నగర్ కానీ మన హైదరాబాద్ లో కూడా ఎన్ని కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి. అదే విధంగా ఒకసారి ఆ ప్రళయంలోకి బీజేపీ రావాలని మా అందరి కోరిక. సో మరి ఎట్లా ఉంటుంది మరి నిజంగా? మరి ఇక్కడ చాలా ఇప్పుడు కాంగ్రెస్ నుండి అయితే ఒక 3-4 పేరు వినిపిస్తుంది. కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ ఒక 4 పేర్లు వినిపిస్తుంది. ఎవరు? ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, ఇంకోటి విజయలక్ష్మి, వీళ్ళందరి పేర్లు, విజయ్ రెడ్డి, వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. ఎట్లా ఉంటుంది వీళ్ళ ముగ్గురులో? వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళ అధిష్టానానికి తెలుసది. అంటే మా ఉద్దేశంలో అయితే అట్లా ఏం లేదు. బీజేపీ వస్తేనే మనం అభివృద్ధి చెందుతాం అనేది మా భావన. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే చాలా ప్రజలకు మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశము. పబ్లిక్ టాక్ లో కూడా మీరు చూడండి, బీజేపీకి సపోర్ట్ గా చాలా మంది లోపల చెప్పుకుంటారు కానీ బహిర్గతం అయితే లేరు. అది సో ఈ బై ఎలక్షన్ లో గెలిస్తే ఇంకా ఊపు వస్తుంది అంట. ఊపు వస్తుంది, హైదరాబాద్ లో ఊపు వస్తుంది, మొత్తం టోటల్ తెలంగాణలో కూడా ఒక మంచి ప్రపంచమే. ఇంకా అక్కడ ఆంధ్ర ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా అట్లే రావాలి. వస్తే మనకు డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంకా పోయినాం. కాంగ్రెస్ వస్తే పర్వాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నాము, మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, ప్రజలకు అందిస్తే అందుబాటులో ఉన్నామని మాట్లాడుతా ఉన్నారు. నిజమేనా? ఏం ప్రజాపాలన అండి? ప్రజాపాలన లేదేం లేదు. అంతా అందరు సీఎంలే. ఒక రేవంత్ రెడ్డి అనుకున్నాము, ప్రతి ఒక్కరు సీఎంఏ అన్నారు. ఒక్కరే సీఎం అంటేనే అందరు అనుకుంటాము, కానీ అందరు సీఎంలే. అట్లా ఉన్నా కానీ పర్వాలేదు, కానీ అందరు సీఎంలు ఉన్నా కానీ హామీలు ఎంతో త్వరగా మాకు అందుబాటులోకి వస్తే బాగుంటుండే. కానీ ఒక్క బస్సు మాత్రమే అంటుండ్రు, అంటే లేడీస్ మాత్రమే ఓట్లు వేస్తుండ్రు ఆ బస్సు ఇవ్వడానికి. జెంట్స్ ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు. ఏదో వాళ్ళు జాబ్ పర్పస్, బిజినెస్, స్టూడెంట్స్ ఎంతో మంది ఓట్లు వేస్తారు. వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇస్తే ఇంకా బాగుంటుండే. ఇప్పుడు ఉన్న రేట్లు కూడా పెంచాలి, బస్సు ఉన్న రేట్లు పెంచిందంటే అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, ఆడ అవుతున్నది ఒకటి. టికెట్ మేము తీసుకొని నిలబడిపోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్ ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చలేదుగా. పొద్దుగా వండేది లేదు, టిఫిన్ చేయించేది ఏం లేదు పిల్లలకు. అంటే లేడీస్ ను కించపరచడం అనేది కాదు,
ఒక అంటే గుళ్ళకు పోని వద్దంటలే, కాకపోతే లీజర్ టైంలో పోతే బాగా అది జెంట్స్ కూడా చేసేయండి. మేము కూడా గుళ్ళు గోపురాలు అన్ని తిరుగుతాం కదా, మాకు కూడా బాగుంటది కదా, జెంట్స్ కూడా ఇస్తే. థ్యాంక్ యూ. ఓకే అండి.